ఏ వంట చేస్తున్నారు? పెసరపప్పు వడలు. పెసరపప్పు వడలు. మరి పెసరపప్పు వడలు చేయడానికి ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకున్నామండి. ఇది ఎలా తయారు చేసుకున్నారో తెలుసుకునే ముందు పెసరపప్పు వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, ధనియాలు, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, నూనె. ముందుగా మనము స్టవ్ వెలిగించి ఎప్పుడైనా సరే వడలు అనగానే మనకి ఆయిల్ కావాలి, డీప్ ఫ్రై కాబట్టి. అంతే కదమ్మా, ముందు మనం ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె వేసేయమంటారా? పోసేయండి. సరిపోతుందమ్మా? కొంచెం పోస్తేనే మంచిది. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సరిపోతుందమ్మా? ఓకే. మరి ఆయిల్ వేసుకున్నాం. ఈ నూనె కాగేలోపు ఈ తయారు చేసుకున్నటువంటి ఈ ముద్ద అంటే పెసరపప్పు వడలు చేసుకోవడానికి ఒక మిశ్రమాన్ని తయారు చేసి అయితే పెట్టారు. దీన్ని ఎలా చేస్తారనేది ఒకసారి ముందు కనుక్కుందాం. అమ్మ, దీంట్లో ఏమేమి వేశారు? దాంట్లో ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పెసరపప్పు నానబెట్టి. ఎంతసేపు నానబెట్టాలి? ఒక గంట నానబెట్టి. గంట సేపు అంటే మనం ముందుగానే పెసరపప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని, ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇది గ్రైండ్ చేసుకోవాలమ్మా, మిక్సీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ రెడీ అయిపోతుందండి. అప్పుడు తర్వాత మనం ఈ ఆయిల్ కాగంగానే మనం దీన్ని వడలు ఎలా చేసుకుంటామో దానికి ప్రిపేర్డ్గా ఉంది అమ్మ. మనం మామూలుగా వడ వేసుకోవాలంటే ఒక కవర్ ఇవన్నీ పెట్టుకొని మనం ఫ్లాట్గా ఒక వడ చేసుకొని దాన్ని జాగ్రత్తగా వేస్తూ ఉంటాం. కానీ జస్ట్ ఆవిడ చేతితో వేసేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు. చూద్దాం ఎలా వేస్తారో. నూనె ఆల్మోస్ట్ వేగిందమ్మా. చేతి మీద గుండ్రంగా రమ్మంటే రావు. ఎక్కువ ఏ వంటలు చేస్తుంటావమ్మా? నేను అన్ని వంటలు చేస్తానండి. అన్ని వంటలు చేస్తాను. ఇలాంటి వడలు ఇవన్నీ ఎక్కువ మన పండగలు చేసుకుంటాం. మినపరాలు చేస్తాను, పప్పు, చారు, వంకాయ, ఇక అన్ని ఇష్టమైన చేస్తానండి. అన్ని మీకు ఏది ఇష్టం బాగా? పచ్చళ్ళు అన్ని రకాల పచ్చళ్ళు చేస్తాను. గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి, రోటి పచ్చడి నూరుకుంటాం మేము. ఇప్పుడు మనం మిక్సీకి పడతాం, అన్ని కలిపి వేసేసి వేయించేసి మిక్సీకి వేసేస్తాం, అదే పచ్చడి అనుకుంటాం. అంటే కాదు, మీరు రోటి పచ్చడి రోట్లో దంచుకొని అంత టైం ఉండేది. మరి చేసే పని ఏముందండి ఇంకా. చక్కగా ఇవన్నీ హెల్దీగా వండి పెట్టడం అంటే ఎంత చక్కటి అవకాశం. మనం పెసరపప్పు వడలు చేసుకుంటున్నామండి. మనం తయారు చేసుకున్నటువంటి ఆ ముద్దలోంచి డైరెక్ట్గా చేతిలో వడని చేసుకుంటున్నాం. అలా ఓకగా అలా వడ తయారైపోతుంది చూడండి. ఇప్పుడు వావ్, ఈ వయసులో కూడా మన కోసం చక్కగా ఏ వంట చేసి పెడుతున్నారు అనగానే చక్కగా వెరైటీగా అలనాటి వంటలు మనకి రుచి చూపిస్తున్నారు. ఇప్పటికీ చేస్తున్నారమ్మా వంటలు? నేనా? ఇప్పుడు చేయడం లేదండి. అవునా? ఏది ఉండేదాని మేము మినపప్పు వడలు చేసుకుంటామండి ఎక్కువ పండగలకి. మామూలుగా కూరలు చేసుకుంటాం. మామూలుగా పిండి వంటలు చేసుకుంటాం పండగలకి. అన్ని పిండి వంటలు వచ్చా? అన్ని పిండి వంటలు అంటే చెప్పాను కదా, 4 రకాలు. కజ్జికాయలు చేస్తాను. ఇవన్నీ తాతగారు బాగా తినేవాళ్ళ? మా బాగా తింటానండి. ఓకే అండి, మనము పెసరపప్పు వడలు అయితే ఆయిల్లో వేసాము. అవి కొంచెం వేగుతున్నాయి. అమ్మ, కొంచెం కదపచ్చా దీన్ని? తిరిగాయండి. తాతగారికి ఇవన్నీ వండి పెట్టేవాళ్ళ? గరం కరకర అనాలా? మేము ఒకరు సోడా ఉప్పు కూడా వేసుకుంటామండి. సోడా ఉప్పు, అది వేస్తే కరకరలాడతాయి అన్నమాట. ఓహో. పైన వేగి లోపల కొన్నిసార్లు పచ్చిగా ఉంటాయి కదా, అందుకనే కొంచెం కావాలండి. పండగలు అనగానే కలిపి ఉంటాయి. పెసరపప్పు వడలు, మినపప్పు వడలు, గారెలు ఇవన్నీ ఎంత టేస్టీగా ఉంటాయి. స్పెషల్గా మనం వీకెండ్స్లో ఇలాంటివి ప్లాన్ చేసుకొని తింటూ ఉంటే ఆ డేకే స్పెషల్ వచ్చేస్తుంది. సో మరి పెసరపప్పు వడలు వేగుతున్నాయి. పెళ్ళవక ముందే నేర్చుకున్నారు వంటలు? నేనా? పెళ్ళైన బట్ట పెళ్ళైన బట్ట నేర్చుకున్నానండి. పెళ్ళైన తర్వాత మీ అత్తగారు నేర్పించారా? మా అత్తగారు ఏం నేర్పలేదు, మీరే నేర్చుకున్నారు. ఎలా నేర్చుకున్నారు? ఉంటారు స్నేహితులు చేసుకునేవాళ్ళం. ఓహో. సో అందరు ఫ్రెండ్స్ అందరూ కలిసి చక్కగా నేర్చుకొని తెలుసుకొని
వంటలు వాళ్ళ చేసేవారు. ఇంటి మేము చేస్తాం, మా ఇంట్లో వాళ్ళు చేస్తారు. అబ్బా అద్భుతం అండి. చక్కగా ఫ్రెండ్స్ దగ్గర తెలుసుకోవడం, వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళు చేయడమట, వీళ్ళింట్లో వాళ్ళు చేయడం అంట. అసలు ఆ కమ్యూనికేషన్ సంతోషం బాండింగ్ ఈ రోజులో ఎక్కడుంది చెప్పండి? ఎవరింట్లో వాళ్ళు, అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వండుకోవడానికే టైం లేదు. అమ్మ మరి ఎర్రగా వేగాయి, మళ్ళీ ఒకసారి తిప్పాలా, తీయాలా, కాలినట్లుండగా చేయనిగా తీసేయాలా? చేయి. ఓకే అండి, మనం సర్వింగ్ బౌల్ తీసుకున్నాం. చాలా సింపుల్. అన్నీ మనం కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని పేస్ట్ చేసుకున్నాం. పేస్ట్ చేసుకున్న తర్వాత చక్కగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనం ఇవి కావాలంటే పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా అమ్మా? ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఓకే, సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా వేయించుకోవచ్చు. చాలా రోజు చేసుకోవచ్చండి. ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే? ఒక 2 రోజులు వేసుకోవచ్చా? లేదండి, ఏ రోజు ఆ రోజు? ఒక రోజే. ఒక రోజే పెసరపప్పు కాబట్టి ఇవాళ పెట్టుకుని రేపేం చేసుకోవచ్చు. చూసారా, విన్నారా? పెసరపప్పు అయితే ఖచ్చితంగా మనం అదే రోజు వేసేసుకోవాలి. పొద్దున్నే పొద్దులో పెట్టుకొని మనకి కావాల్సిన టైంలో, ఫ్రీ టైంలో చక్కగా స్నాక్స్ లాగా ఈవినింగ్ పూట వేసుకున్న, ప్లస్ వీకెండ్స్లో మార్నింగ్ పూట ఏదైనా కర్రీ చేసుకొని దానికి కాంబినేషన్గా ఈ వడలు చేసుకుంటే చాలా బాగుంటుంది. పెసరపప్పు వడలు రెడీ అమ్మా. సో కరెక్ట్గా వేగాయా? టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాం. ముందుగా అయితే చూడడానికి మాత్రం చాలా బాగుంది. సో మరి పెసరపప్పు వడ ఎలా చేసుకున్నామో చూసాం కదా. మరోసారి దీని తయారీ విధానాన్ని ఒకసారి చూద్దాం. మరి పెసరపప్పు వడలు తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా పెసరపప్పు, జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర, అలాగే పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు ఇవన్నీ కూడా ఒక గంట సేపు నానపెట్టుకోవాలి. ఇవన్నీ నానబెట్టుకున్న తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి బాండి పెట్టి దానిలో కాస్త నూనె వేసుకోవాలి. డీప్ గారెల్లాగా తయారు చేసుకొని ఆ నూనెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది ఎర్రగా దూరగా వేగిన తర్వాత పక్కకి తీసివేయాలి. మరి ఇప్పుడు చూసాం కదా, నూనెలో ఈ విధంగా ఎర్రగా వేగినటువంటి ఈ వడలను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పెసరపప్పు వడలు రెడీ. ఓకే, దీన్ని టేస్ట్ చేద్దామండి. పెసరపప్పు వడలు చాలా త్వరగా అయిపోయింది. సో టేస్ట్ చేసి చాలా బాగుంది. దీనిలో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి ఇక్కడ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చాలా బాగుందమ్మా. మరి ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి. ఎలా ఉంది? మీరు కలిపారు కదా, బాగానే ఉంటుంది. కాకపోతే నేను వేయించాను కదా, అందుకని ఎలా ఉంది అని అడుగుతున్నా. బాగానే ఉండేది. బాగుంది, చాలా బాగుందండి.